ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ తగ్గుతున్న వేళ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. గూడూరు మండలం పాటిమీదగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి గోపీనాథ్ ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ బడి ముద్దు అంటూ డప్పు కొట్టుకుంటూ గ్రామస్తులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపించొద్దని గ్రామస్తులతో మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేయించారు. డప్పు సప్పుళ్లతోటి కలియదీరడం జరిగింది. ప్రతి ఇంటికి పోయి మా యొక్క ప్రభుత్వ బడి గురించి వివరిస్తూ వారిని కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ బడికి పోతే ఎంత నష్టమో, ప్రభుత్వ బడికి వస్తే ఎంత లాభమో చెప్పడం జరిగింది. అదేవిధంగా నేడు మన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది విద్య పట్ల. కాబట్టి అందరూ కూడా మా ఊరిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మేము తప్పకుండా మా విద్యార్థులందరినీ కూడా మేము ప్రభుత్వ పాఠశాలలో తప్పకుండా పంపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా ప్రైవేట్ పాఠశాలకు అనే ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుంది, పౌష్టికమైన ఆహారాన్ని ఇస్తున్నాము. కంప్యూటర్ ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నాము. కంప్యూటర్ బోధన కూడా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఏదైతే జనరేషన్ న్యూ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ అనుగుణంగా మేము మా టీచర్లు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులను కాపాడుకుందాం. ఎందుకంటే ఊరిలో ఉన్నటువంటి గుడి ఎంత ముఖ్యమో బడి అంతకంటే ఎక్కువ ముఖ్యం.